హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ ప్రియా వ్లాగ్స్. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన స్నాక్ రెసిపీ అనేది చూపించబోతున్నాను. అవేంటో కాదండి, నిప్పట్లు. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినడానికి ఇవి ఎంతో బాగుంటాయి. దీనికోసం మనము ఫస్ట్ బియ్యం పిండి అండి. ఈ బియ్యం పిండి మనము ఫస్ట్ బియ్యంని నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని అది పౌడర్ చేసేసుకోవాలి. ఆ బియ్యం పిండిలోకి కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం కారం యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము పచ్చి శనగిత్తనాలు ఉంటాయి కదా, అవి కోర్స్గా మనము మిక్సీ చేసుకొని ఇవన్నీ ఆ పౌడర్ అనేది దీంట్లో మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి నిప్పట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా ఈజీ అండి. ఇది రెసిపీ ఏమంటే మనకి ఓపిక ఉండాలి చేసుకోవడానికి. చేసుకుంటే హ్యాపీగా ఇంట్లో అందరూ సాయంత్రం పూట ఏదో టీవీ చూసుకుంటా, సీరియల్స్ చూసుకుంటా తినడానికి చాలా మంచి స్నాక్ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి. ఏం సింపుల్ రెసిపీసే ఇవన్నీ. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం పట్టవు. మనం ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. మనం బియ్యం పిండి రెడీగా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకొని తినచ్చు. మనం శనగిత్తనాలు పచ్చివే తీసుకుంటామండి, ఎందుకంటే ఇవి మళ్ళీ మనము డీప్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు సరిపోతాయి. దీంట్లో నేను నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. నువ్వులు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటాయి. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదు అన్న వాళ్ళు ఏం అవసరం లేదు. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లోకి కరివేపాకు. ఈ కరివేపాకు కూడా నేను కోర్స్గా అట్లా మిక్సీలో వేసేసుకున్నాను. దీంట్లో ఈజీగా మిక్స్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి. ఇది చిన్నగా కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు, శనగిత్తనాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెసిపీలో. ఇవే మనకి నిప్పట్లు అనేటివి మంచి టేస్టీగా అనిపిస్తాయి. ఇవన్నీ వేసేసి మనము ఫస్ట్ పిండి మొత్తం అంతా కలిపేసుకోవాలి మంచిగా. ఇలా కలుపుకున్న పిండిని మనము వాటర్ వేసుకొని మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకోకుండా దీన్ని మంచిగా మనం మిక్స్ చేసేసుకోవాలి. పిల్లలకి క్యారీ బాక్స్లో స్నాక్స్ తినడానికి, తర్వాత మనం ఎక్కడైనా ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు స్నాక్స్ మధ్యలో తినడానికి తీసుకెళ్ళడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇవి బాగా క్రంచీగా ఉంటాయి తినడానికి కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం బయట వేరే స్నాక్స్ అంటే అవన్నీ కొనుక్కొని తినాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈవినింగ్ టైమ్స్ ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా మనకి, అలాంటప్పుడు ఇవి ఒకటో రెండో అలా తినేస్తే మనకి ఫిల్లింగ్గా కూడా ఉంటాయి స్టమక్లో. టేస్ట్ కూడా బాగుంటాయి. చూసారా, నేను పిండి అంతా ఇలా మంచిగా కలిపేసుకున్నాను. ఇది మరీ అంత నీళ్ళగా ఉండకూడదు, ఉండ అయ్యేలాగా కలుపుకోవాలి మనము. టెక్స్చర్ అనేది మరి నీళ్ళగా ఉంటే మనకు ఉండ అనేది కాదు. మనం నిప్పట్లు ఒత్తుకున్నా కూడా అవి విరిగిపోతాయి. ఇలా కలుపుకున్న దాంట్లో నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకే నేను మరి కొంచెం సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. చూసారా, ఇవన్నీ ఇట్లా చిన్న ఉండలుగా మనము నిప్పట్లు ఏ సైజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజ్ బట్టి మనము ఉండ అనేది చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నేను ముందే అన్ని ఉండలన్నీ చిన్నగా చేసి పెట్టేసుకున్నాను, తొందరగా అయిపోతుంది అనేసి. చిన్నగా చేసుకోవాలి నిప్పట్లు అనుకున్న వాళ్ళు సైజు ఇవి కొంచెం తక్కువ చేసుకోండి ఉండలు. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. నాకు అంత పేషెన్స్ ఉండదు, చిన్నవి అయితే ఎక్కువసేపు పడతాయని. ఇది పూరీ ప్రెస్సర్ అండి. దీంతో అయితే మనకి చాలా తొందరగా ఈజీగా ఈవెన్ షేప్లో వస్తాయి. నేను ఇది యూస్ చేస్తున్నాను, మా ఇంట్లో ఉంది. మీ ఇంట్లో ఉంటే యూస్ చేయండి, లేకపోతే గిన ఇవి మనం చపాతీ రుద్దుకుంటాం కదా, దాంతో అయినా కూడా రుద్దుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీ అండి. నేను దీనికోసము ఇది అతుక్కోకుండా ఈజీగా రావడానికి కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి దాని మధ్యలో పెట్టేసి ప్రెస్ చేస్తున్నాను. మరి థిక్గా గట్టిగా ఒత్తకూడదు, ఒత్తితే మళ్ళీ అది చాలా పల్చగా వచ్చేస్తాయి. మీడియం జస్ట్ ప్రెజర్ లైట్గా అప్లై చేయాలి. అప్పుడు మనకి నిప్పట్లు అనేటివి కరెక్ట్ టెక్స్చర్లో వస్తాయి. లేకపోతే చాలా పల్చగానో లేకపోతే చాలా మందంగా వస్తాయి, అప్పుడు మనకి తినడానికి కూడా బాగుండవు. చూసారా, నేను ఇలా ఇవన్నీ ఒత్తేసుకున్నాను. ఒకేసారి ఇవన్నీ కాల్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనేసి నేను ముందే అన్నీ ఇట్లా ఒత్తి పెట్టుకున్నాను. ఇవి ఒకదాని మీద ఒకటి వేయొద్దండి, విరిగిపోతాయి. కాబట్టి సపరేట్ వేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి, అది కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. లేకపోతే తొందరగా అవి ఫ్రై అయిపోతాయి, లోపల మెత్తగానే ఉంటాయి. మనకి క్రంచీగా కరకరలాడుతూ రావు, ఇవి పూరీలాగా మెత్తగా వచ్చేస్తాయి. అలా ఉంటే బాగుండవండి. అందుకే నేను సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. నిప్పట్లు, చెక్లాలు ఇలాంటివన్నీ స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటాయి. నాకైతే స్వీట్స్ కన్నా హాటే ఇష్టం అండి, అందుకే నేను ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటాను ఇంట్లో. ఆకలేనప్పుడు, ఎప్పుడన్నా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడు తినడానికి హ్యాండ్కి తొందరగా దొరికి ఈజీగా తినేస్తాము. కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒకరోజు కష్టపడి చేసుకుంటే హ్యాపీగా మనము ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు తినచ్చు. చూసారా, నేను మొత్తం అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా కొంచెం డార్క్
రెడ్ బ్రౌన్ కలర్ అలా వచ్చినప్పుడు తీసేస్తే చాలండి. ఎంతో క్రిస్పీగా ఉండే నిప్పట్లు అనేవి మనకి రెడీ అయిపోతాయి. ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఒకసారి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.